ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? మీ అందరి కోసం తప్పకుండా మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనబడని సంఘముగా మిమ్మల్ని మేము చూసుకుంటూ ఉన్నాం. మా సంఘ బిడ్డలుగా మిమ్మల్ని భావిస్తున్నాం. మా ఆత్మీయులుగా దేవుడు మాకు ఇచ్చిన ఆత్మీయమైన సహోదరులుగా భావిస్తున్నాం. మీ కొరకు మేము మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ప్రియులారా, ఇక్కడ సొలొమోను వ్రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. నా కుమారుడా, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, నా ఉపదేశమును మరువకము అని చెప్తున్నాడు. దేవుడు కూడా మనల్ని తన కుమారుడుగా, కుమార్తెగా మనల్ని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు కూడా మన నుంచి కోరే ఒక మాట ఏంటంటే, నా ఉపదేశము నువ్వు మరువద్దు అంటున్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో చాలా మంది దేవుని ఉపదేశం మర్చిపోయేవారుగా ఉంటున్నారు కదండి. దేవుని యొక్క వాక్యం వింటున్నారు కానీ దాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా కొద్ది మంది అండి. ఆదివారం ప్రార్థనకు వెళ్తారా, పాస్టర్ గారు వాక్యం చెప్పింది వింటారు కదా, బాగా చెప్పాడు అంటారు కానీ దాన్ని గుర్తుపెట్టుకొని మరలా ధ్యానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వీలైతే వాక్యాన్ని రాసుకొని దాన్ని మరలా ధ్యానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, విశ్వాస జీవితంలో ప్రతిరోజు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కనీసం 5 అధ్యాయాలు దేవుని యొక్క వాక్యం చదవాలండి. 5 అధ్యాయాలు చదవటానికి ఎంతసేపు పడుతుందో తెలుసా అండి? కేవలం ఒక అర్ధ గంట పడుతుందండి. ఒక అర్ధ గంట దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవకపోతే మనం దేవుని మర్చిపోయినట్టు కాదా? అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము అంటున్నాడు. రెండవదిగా, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. వాక్యం చదివేటప్పుడు కూడా నువ్వు ఎలాగూ చదవాలంటే, దేవుని ఆజ్ఞలు ఏమున్నాయో, దేవుడు ఏమి చేయమని చెప్పాడో, ఏమి చేయవద్దని చెప్పాడో స్పష్టంగా మనం వాటిలో నుండి నేర్చుకోవాలి. ప్రియులారా, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ హృదయపూర్వకంగా మనం గైకొనాలంటండి, ఇష్టపూర్వకంగా మనం గైకొనాలంట. దేవుని ప్రేమించే వ్యక్తి ఎలా ప్రేమించాలంటే ఇష్టపూర్వకంగా ప్రేమించాలంటండి, హృదయపూర్వకంగా ప్రేమించాలంటండి. అంతేగాని ఇష్టం ఉండి ఇష్టం లేనట్లుగా బలవంతంగా దేవుని సన్నిధిలో మనం ఏది చేయకూడదు. ప్రియులారా, మనం ప్రార్థన చేసినా, కానుకలే ఇచ్చినా, దేవుని కొరకు ఏ మంచి కార్యం చేసినా బలవంతంగా చేయకూడదంట. సణుక్కుంటా చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదంట. ఇష్టపూర్వకంగా ప్రేమతో నా దేవుని కొరకు నేను చేస్తున్నాను, నా దేవుని నేను ప్రేమిస్తున్నాను అన్నట్లుగా మనం చేస్తే ఆ దేవునికి ఎంతో సంతోషం అంట. ప్రియులరా, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని చెప్తున్నాడు. ప్రియులరా, దేవుని వాక్యం చదివితే చాలా గొప్ప ఆశీర్వాదం. ప్రియులరా, వీలైతే మీ ఇంట్లో దేవుని యొక్క వాక్యాన్ని ఎలుగెత్తి, స్వరమెత్తి పెద్దగా చదవటం ప్రారంభించండి. దేవుని వెలుగు, దేవుని మహిమ మీ గృహంలో వ్యాపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఎంత దేవుని యొక్క వాక్యం చదువుతారో అంతగా మీరు వర్ధిల్లుతారు, అంతగా మీరు దీవించబడతారు. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవటానికి తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేయమని మనం చేస్తున్నాను. వాక్యము మన ఆత్మకు ఆహారమై ఉన్నది. రెండవ వచనం, అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. ప్రియులారా, దీర్ఘాయువుగా జీవించాలని మీరు కోరుకుంటున్నారా? అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం తప్పనిసరిగా చదవండి. దేవుని యొక్క వాక్యం చదివితే దీర్ఘాయువుని మీకు ఇవ్వబడుతుందట. రెండవది, సుఖ జీవముతో గడుచు సంవత్సరములు మీకు ఇవ్వబడుతుందంట. ఈ దినాల్లో చాలా మంది సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి కానీ సుఖము అనేది లేకుండా పోతా ఉంది. కష్టాలు పెరిగిపోతా ఉన్నాయి, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, దరిద్రత పోవట్లేదు, అప్పులు పోవట్లేదు, రోగాలు పోవట్లేదు. సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ కూడా సుఖము, సంతోషము అనేది చూడకుండానే చాలా మంది దినాలు గడిచిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? లోపం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో స్థానం లేకపోవటమేనండి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. నీకు చదువు లేకపోతే, ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించుకోనైనా ఈ దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాక్యాన్ని వినటం, వాక్యాన్ని నేర్చుకోవటం మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథం ప్రారంభం నుంచి ముగింపు వరకు
ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీ జీవితంలో ఒక్కసారైనా చదివారా? చదవకపోతే ఒక్కసారైనా చదవమని మనం చేస్తున్నాను. ఇంకోటి, ఎంతకాలంలో బైబిల్ పూర్తి అయిపోతుంది? కొంతమంది వ్యక్తులు 1 నెల రోజుల్లో పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 నెలల్లో పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 సంవత్సరంలో పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, మరి మీరు ఒక్కసారి కూడా ఇప్పటివరకు దేవుని వాక్యం పూర్తిగా చదవలేదు కదూ. చదవకపోతే దయచేసి ఈ రోజు నుంచి అయినా ఒక ప్రత్యేకమైన తీర్మానం తీసుకొని దేవుని యొక్క వాక్యం చదవమని నేను మనవి చేస్తూ ఉన్నానండి. వాక్యమేనండి మన జీవితానికి ఆధారం, వాక్యమేనండి మన జీవితంలో సుఖాన్ని తెచ్చేది, వాక్యమేనండి మన జీవితంలో సంతోషం తెచ్చేది. వాక్యానికి మన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇస్తామో మన జీవితం అంతగా దీవించబడుతుంది. ప్రియులారా, వాక్యము చదువుతూ దేవుని ఆజ్ఞలు గైకొంటే సుఖజీవముతో గడిచే సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తాడంటండి. ప్రియులారా, చదువు లేని వారికి ఏదైనా లెటర్ వచ్చింది అనుకోండి, ఎవరు చదువుతారా, దానిలో ఏముందా అని ఆసక్తిగా తప్పనిసరిగా ఏ పిల్లోడినైనా పిలిపించి ఆ లెటర్ చదివించుకొని వింటాం కదండి. మరి చదువు లేని ఆత్మీయులైన బిడ్డలైన మీరు దేవుని యొక్క వాక్యం వినటానికి ఎందుకు మీ పిల్లల చేత ఆ వాక్యాన్ని చదివించుకోకూడదు? తప్పకుండా ప్రయత్నం చేయండి. ప్రియులారా, మనస్సు మనకుంటే మార్గం లేకుండా పోలేదు, మనస్సు లేకపోతే మార్గం లేదండి. నాకు చదువు రాదు అనే సాకు మీరు చెప్తే మీకు వాక్యం మీద ప్రేమ లేదు అంటాను నేను. నిజంగా బైబిల్లో ఏముందో, దేవుడు ఏమి చెబుతున్నాడో తెలుసుకోవాలనే ఆశ మీకుంటే తప్పనిసరిగా మీరు వాక్యాన్ని చదివించుకోవాలి, వాక్యం చదవాలి. ప్రియులారా, తప్పకుండా వాక్యం చదవండి. వాక్యం చదవటం వల్ల మీకు దీర్ఘాయువు కలుగుతుంది. వాక్యం చదవటం వల్ల సుఖజీవంతో గడిచే సంవత్సరాలు మీకు లభిస్తూ ఉంటాయి. ప్రియులారా, సంవత్సరం మారే కొంది మీ జీవితం నూతనపరచబడుతుంది. దేవుని గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారండి. మూడవదిగా, శాంతిని నీకు కలుగ చేయను. హృదయంలో నెమ్మది కావాలంటే దేవుని యొక్క వాక్యం హృదయంలోనికి రావాలండి. దేవుని యొక్క వాక్యం హృదయంలోనికి వస్తే శాంతిని నీకు ఆ వాక్యం కలుగజేస్తుందట. నెమ్మది లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. నెమ్మది కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లేని నవ్వుని తెచ్చిపెట్టుకొని అలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉందామని, లేదా అలా నవ్వుతూ సంతోషంగా ఉందామని ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంత కష్టం ఎందుకండి బాబు? దేవుని వాక్యాన్ని చదవండి, మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వాక్యం మీకు నెమ్మదినిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, దీర్ఘాయువునిస్తుంది, సంతోషం ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ప్రియులారా, వాక్యానికి మీ జీవితంలో ప్రాధాన్యతనివ్వండి. 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దయను సత్యమును, ఇది బైబిల్లో మనం చూస్తే దయ దేవుని దయ, సత్యము దేవుని వాక్యం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే సత్యము అని యేసయ్య చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము. అంటే అవి నిన్ను విడిచిపెట్టి వెళతాయేమో, జాగ్రత్త, వాటిని పోనీచ్చుకోబాకు, వాటిని పోగొట్టుకోకు అని చెప్తున్నాడు. సత్యము నీ జీవితంలో నుండి పోగొట్టుకోకు, దయను నీ జీవితంలో నుండి పోగొట్టుకోకు. ఏమండి బాగున్నారా అని అడిగామనుకోండి, వాళ్ళు అంటారు, ఆ బాగున్నాం బ్రదర్, దేవుని దయ వలన బాగున్నాం అంటారు. అవును, దేవుని దయ మన మీద ఉంటే మనం బాగుంటాం. దేవుని దయ ఎన్నడూ నిన్ను విడిచిపెట్టి పోనీయద్దు. దేవుని దయ ఎవరిని విడిచిపెట్టిపోతుందో తెలుసా? దేవునిని లక్ష్య పెట్టని వ్యక్తి మీద దేవుని దయ ఉంటుందా? దేవుని వాక్యానికి లోబడని వ్యక్తి మీద దేవుని దయ ఉంటుందా? దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసే వ్యక్తి మీద దేవుని దయ ఉంటుందా? ప్రియులారా, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తున్నామంటే అర్థం దేవుని దయను పోగొట్టుకుంటున్నామని అర్థం. అందుకే పాపములో జీవించడం బహు ప్రమాదం. ప్రియులారా, పాపం పట్టుకుంటుందట, విడిచిపెట్టదు. అది పాము లాంటిది అనమాట. పాము మింగింది అనుకోండి, ఇంకంతే సంగతులు. పాము కాటేసింది అనుకోండి, ఇంకంతే సంగతులు. అలాగే పాపం ఒక వ్యక్తి జీవితాన్ని పట్టుకుంది అంటే నాశనం చేసేంత వరకు వదిలిపెట్టదు. ప్రియులారా, అలాగే మన జీవితంలో దేవుని దయ మన మీద ఉంటే ఆ పాపము నుండి, పాపముగా ఉన్న ఆ విషయము నుండి మనం విడుదల పొందగలుగుతాం. దయను నిన్ను విడిచిపోనియద్దు, సత్యము నిన్ను విడిచిపోనియద్దు. సత్యం అనగా దేవుడే, సత్యం అనగా దేవుని వాక్యమే. యేసయ్య చెప్తాడు, నీ వాక్యమే సత్యము అంటాడు యోహాను సువార్తలో. నేనే సత్యము అన్న దేవుడు నీ వాక్యమే సత్యము అంటున్నాడు. సత్యము నిన్ను విడిచిపెట్టి పోనీబాక. అబద్ధాలు ఎప్పుడు నీ జీవితంలో రానియద్దు, మోసం నీ జీవితంలో రానియద్దు.
లేదు. అవి నీ జీవితంలో వస్తే దయా సత్యము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయట. పాపం జీవితంలోనికి వస్తే పరిశుద్ధత పోతుంది. పరిశుద్ధుడైన ప్రభువు విడిచిపెడతాడు. ప్రభువు నిన్ను విడిచిపెట్టనీయద్దు. ఇదండి దేవుని వాక్యం చెప్తున్న సత్యం. దేవుడు నిన్ను విడిచిపెట్టేలా నీ జీవితాన్ని వల్ల ప్రవర్తించొద్దు. దేవుని మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని చదవండి, ఎక్కువగా ప్రార్థన చేయండి ప్రియులారా. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టిపోయే పరిస్థితి రానియద్దు అని మనం చేస్తున్నాను. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము. అంటే నీ కంఠానికి ఒక భూషణంగా వాటిని ధరించుకో అని చెప్తున్నాడు. నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకో అంటున్నాడు. వాస్తవానికి హృదయం అనే పలక మీద ఏం రాయబడి ఉంటుందంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతుంది, యూదా పాపము ఇనుప గంటముతో లిఖించబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖించబడి ఉన్నది, అది వారి హృదయం అనేది పలకల మీద చెక్కబడి ఉన్నది అంటాడు. ఇప్పుడు ఈ హృదయం అనే పలక మీద మామూలుగా అయితే పాపం ఉంటుందట, మనం చేసిన పాపం అంతా ఉంటుందట. బాల్యం కాలం నుంచి యవన ప్రాయంలో ఈ సమయం వరకు నువ్వెన్ని పాపాలు చేసావో అవన్నీ వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. నీ హృదయం అనే పలక మీద అవి చెక్కబడి ఉన్నాయి, అవి రాయబడి ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే యేసు రక్తం ఒక్కటే వాటిని కడిగి తీసివేయగలదు. ప్రియులారా, ప్రభువా నేను పాపిని, నిజమే ప్రభువా నా పాపములు క్షమించు అని నువ్వు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పరిశీలించుకొని నీ బాల్యకాలం నుండి ఇప్పటి వరకు ఎన్ని పాపములైతే చేసావో అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు ఆ పాపములు క్షమించి నీ హృదయం అనే పలక మీద నుండి పాపాలను తీసేస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నీ హృదయం అనే పలక మీద వ్రాసుకోవటానికి ఒక వీలవుతుంది. ప్రియులారా, ఇదేనండి ఆత్మీయ జీవితం. చాలా మందికి ఇది అర్థం కాక పాపాన్ని హృదయంలోనే పెట్టుకుంటారు, పాపాన్ని ఒప్పుకోరు, లోతుగా పశ్చాత్తాపట్టలేదు, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకుందామని చూస్తున్నారు. పాపము నీ హృదయంలో ఉన్నంత కాలం దేవుని వాక్యానికి అక్కడ స్థానం లేదు, దేవునికి నీ హృదయంలో స్థానం లేదు. ఏమండి, ఒకసారి రాష్ట్రపతి అంట ఒక గ్రామానికి వస్తూ ఉన్నాడట. ఆ పట్టణంలో ఆయన వచ్చి విడిది చేయబోయే ఇంటినంట అది నీట్గానే ఉంటుంది ఎప్పుడు, కానీ మళ్ళీ మొత్తం తీసి సర్దుతూ మళ్ళీ మొత్తం దులుపుతూ అన్ని నీట్గా తుడుస్తున్నారంట. దుమ్ము మొత్తం పోవటానికి ఆ గది మొత్తం బాగా శుభ్రం చేస్తున్నారంట. ఒక రాష్ట్రపతి వచ్చి నివసించే ఇంటిని అలాగూ శుభ్రం చేస్తుంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు వచ్చి నివసించే ఇంటిని, ఈ హృదయం అనే ఇల్లుని ఇంకా మనం ఎంతగా శుభ్రం చేయాలి ప్రియులారా. కాబట్టి మన హృదయం అనే ఇంటిని శుభ్రం చేసుకుందామా? నీ హృదయం అనే ఇల్లు శుభ్రపరచబడిందా? ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నావా? కొన్ని సంవత్సరాల నుండి నువ్వు చేసిన ప్రతి పాపం నీ హృదయం మీద ఒక మురికిగా పడి ఉంటే, ఒక బురదగా పడి ఉంటే ఎంత భయంకరంగా చూడ అసహ్యముగా ఆ హృదయం మారిపోయిందో కదా. దేవుని యొక్క వాక్యంని మీ హృదయం మీద చెక్కుకోవటానికి ఇప్పుడైనా కడగబడండి ప్రియులారా. యేసు రక్తంలో కడగబడండి. వాక్యాన్ని మీ హృదయం అనే పలకల మీద చెక్కబడండి. అలాగే మారు మనసు పొందిన వారు, విశ్వాసులుగా జీవిస్తున్నవారు, బాప్తిస్మం పొందిన వారు ప్రతి దినం తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. లేక మీకు చదువు లేకపోతే ఎవరో ఒకళ్ళు పెట్టుకుని అయినా ఈ వాక్యాన్ని చదివించుకుని అయినా వినమని నేను మనవి చేస్తూ ఉన్నాను. 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకొందువు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీ జీవితంలోనికి వస్తుందో మీ ప్రవర్తన మారిపోతుందండి, మీ జీవితమే మారిపోతుందండి. అప్పటి వరకు మిమ్మల్ని అసహించుకున్న వారు కూడా మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే పాపపు ప్రవర్తన పోయింది కదా, పాపపు జీవితం పోయింది కదా. ఒక వ్యక్తి ద్వేషించబడుతున్నాడు అంటే అర్థం ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని బట్టి ప్రియులారా. అలాగే మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తిని అందరూ ప్రేమించడం మొదలు పెడతారండి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును. మొదట దేవుని దృష్టిలో నువ్వు మంచోడిగా మారాలి, దేవుని ప్రేమను సంపాదించుకోవాలి. పాపములో జీవించే వ్యక్తి అంట దేవునికి శత్రువు అంటండి. అదే పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తి దేవునికి కుమారుడు అంట. చూసారా ఎంత తేడా ఉందో? పాపములో ఉన్న వ్యక్తి దేవునికి శత్రువు, పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తి దేవునికి కుమారుడు. ఇప్పుడు దేవుని దృష్టిలో నువ్వు మంచోడిగా మారుతావట నువ్వు మారు మనసు పొందిన
పొందితే ఎప్పుడు మారుతావు? పాపములన్నీ చేసి దేవుని బాధ పెట్టి ఎంతో కాలం దేవుని బాధ పెట్టి సడన్గా ఒక్కసారి ప్రభువా నేను మారిపోయాను నన్ను ప్రేమించంటే దేవుడు ప్రేమిస్తాడా? యేసయ్యకు చేసిన గాయాలు ఎన్నుంటాయో కదా. అప్పటికి మన పాపములే యేసయ్యని గాయపరుస్తున్నాయి ప్రియులారా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. మన పాపములకు రావలసిన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడతా ఉంది. నువ్వు మారు మనసు పొందకుండా జీవిస్తున్నంత కాలం, నువ్వు పాపంలో జీవిస్తున్నంత కాలం నువ్వు పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ పాపము యేసు క్రీస్తు ప్రభువుని ఎంత గాయపరుస్తుందో ఆలోచిస్తున్నావా? నీ పాపము దేవునిని ఎంత దుఃఖపెడుతుందో ఆలోచిస్తున్నావా? నువ్వు మారు మనసు పొందితే దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నువ్వు మంచివాడు అనిపించుకుంటావంట, పరిశుద్ధుడు అనిపించుకుంటావంట, యేసు రక్తంలో కడగబడిన నీతిమంతుడివి అనిపించుకుంటావంట. ప్రియులరా, మారు మనసు పొందిన జీవితానికి మారు మనసు పొందని జీవితానికి ఎంత తేడా ఉందో చూడండి. నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. 5వ వచనం చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. చాలా మంది మానవులు చేసే పని ఏంటంటే వాళ్ళ స్వంత ఆలోచన, స్వంత బుద్ధిని ఆలోచన చేసుకుంటా ఆధారం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. సామెతల గ్రంథంలో రాయబడుతుంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడి మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయును అంటాడు. అంటే చివరికి అది మరణానికి తీసుకుని వెళ్తుంది. ఆ సత్యం వీళ్ళకి తెలియదండి. చూసారా, మీనేమో మంచిది బాగుంది అనుకుంటున్నాడు, కానీ అది మరణానికి తీసుకుని వెళ్తుందంట. ప్రియులారా, ఒక మాట చెప్తున్నా వినండి. నీ దృష్టికి మంచిగా కనిపించింది మంచిది కాకపోవచ్చు, నీ దృష్టికి చెడ్డదిగా కష్టంగా అనిపించినది అది చెడ్డది కాకపోవచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సాతాను ఈ లోకంలో మానవులందరినీ ఎలాంటి మాయలో పడేశాడంటే దేవుని వాక్యానుసారంగా జీవించటం, పరిశుద్ధంగా బ్రతకటం, నీతిగా బ్రతకటం చాలా కష్టం అనే మాయలో పడేశాడు. వాస్తవానికి నీతిగా బ్రతకడం కష్టమా, పాపము చేసి బ్రతకడం కష్టమా అంటే పాపం చేసిన బ్రతికే కష్టం ప్రియులారా. ఒకవేళ మీరు అబద్ధం ఆడారు అనుకోండి, నీ అబద్ధం బయటపడుతుందని, నీ దొంగతనం బయటపడుతుందని, నీ పాపం బయటపడుతుందని నువ్వెంత అల్లాడిపోవాలి హృదయంలో. అది అబద్ధం ఆడలేదు అనుకోండి, నీ యథార్థత చెప్పేవనుకో, నీ హృదయంలో మనశ్శాంతి లేని జీవితం ఉండదు కదా, సమాధానం కలిగిన జీవితం ఉంటది కదా. ఇప్పుడు చెప్పండి, నీతి కలిగిన మార్గం ఈజీనా, నీతి లేని మార్గం ఈజీనా? స్వబుద్ధి అంటది ఈ రోజుల్లో మనం సంపాదించాలంటే అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి, లేకపోతే ఎట్ట సంపాదిస్తావు చెప్పు అంటది. కానీ నువ్వు సంపాదించేది రూపాయి అయితే నువ్వు పోగొట్టుకునేది 100 రూపాయలు. ఆ సంగతి నీకు తెలుసా? నువ్వు నీతిగా సంపాదించినది కూడా నువ్వు అన్యాయంగా సంపాదించిన కొంచెం దాన్ని కూడా దొంగతనం చేస్తుంది. ఈ జ్ఞానం నీకుందా? అది తెలియదండి. అందుకే అవిశ్వాసులైన వారి మనోనేత్రాల కంట ఈ యుగ సంబంధమైన దేవత సాతాను వారి కళ్ళకు గుడ్డితనం కలగజేసిందంట. అది ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్, మనోనేత్రములు అంటే అర్థం చేసుకునే కళ్ళు లేవు ఇక్కడ, జ్ఞాన కన్ను కలిగిన కన్నులు లేవాడ, ఆలోచన లేదు ఇక్కడ. ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది? నా పాపము ద్వారా నేనేమి సాధించాను ఒకసారి ఆలోచిస్తే ఏమీ మిగలదండి. ఖచ్చితంగా చెప్తున్నాను, గ్యారంటీగా చెప్తున్నాను. అన్యాయంగా సంపాదించిన వ్యక్తి దేన్ని అనుభవించలేడు, ఇంకా పోగొట్టుకుంటాడు, మొత్తం పోగొట్టుకుంటాడు. మంచులా ఆవిరైపోతుంది అంటండి కనబడింది మొత్తం. భక్తిహీనుల సంపాదన అలా మంచులా ఆవిరైపోతుందట. అంటే అన్యాయ మార్గంలో సంపాదించింది. కాబట్టి ప్రియులారా, దేవుని మార్గంలో నీతిగా నడవండి. నీతిమంతుడికి కలిగినది కొంచెమైనను అది బహుమంది భక్తిహీనులకు ఉన్న దానికంటే శ్రేష్టము అంటాడు. ఆ కొంచెం దేవుడు దీవిస్తాడు, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఒక్క మాట చెప్తున్నాను, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండటం కంటే కోట్ల రూపాయలు కలిగి ఉండటం మేలా, లేక కుటుంబం సంతోషంగా ఉండటం మేలా అంటే ఏది కోరుకుంటారు మీరు? కోట్ల రూపాయలు ఆస్తి ఉండొచ్చు, కుటుంబంలో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవచ్చు, సంతోషం లేకపోవచ్చు, సమాధానం లేకపోవచ్చు. ప్రియులారా, ఆ జీవితం వల్ల ఏం ప్రయోజనం అండి? సంతోషం లేని కుటుంబం ఒక నరకం లాంటిదే కదా, సమాధానం లేని కుటుంబం ఒక నరకం లాంటిదే కదా. కుటుంబం అంతా ఆరోగ్యంగా జీవిస్తే, దేవుని కాపుదల్లో ఉంటే, దీర్ఘాయువును కలిగి ఉంటే ఎంత మేలండి. అలా కాకుండా కుటుంబంలో ఒకళ్ళని వదిలిపెడితే ఒకళ్ళకి
రోగాలు, ఒకటి వదిలిపెడితే ఒకటి నష్టం. ఇదంతా అవసరం అంటారా? దేవుని విడిచిపెట్టిన వ్యక్తి జీవితం అలా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు జీవించొద్దు. మరొక మాట అడుగుతున్నాను, స్నానం చేస్తే ఒక వ్యక్తికి ఫ్రెష్గా, సమాధానంగా, నెమ్మదిగా ఉంటుందా? స్నానం చేయకుండా జిడ్డుతనంలో ఉంటే సంతోషంగా ఉంటుందా? ప్రియులారా, దేవుని మార్గం పరిశుద్ధమైంది. అది బంగారపు వీధులు కలిగిన పట్టణం, రాజ మార్గంలో నడిచినట్లుగా, రాజుల టీవీగా నడిచే పట్టణం. అంతేగాని ఈ లోక మార్గంలో బురద గుంటల మార్గం కాదండి ప్రియులారా. అన్యాయపూర్వంగా వచ్చేదాన్ని దేనికోసం మీరు ఆశపడద్దు ప్రియులారా. నీతిగా జీవించండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అంటున్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచిన జీవితాన్ని జీవించండి ప్రియులారా. మీరు వర్ధిల్లుతారు. దేవుని మీద విశ్వాసం లేకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే మన కష్టం ఏ మాత్రం మనకు మేలు చేయదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. తర్వాత 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రియులారా చూడండి, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికంట ఒప్పుకో. నీ ప్రవర్తన మీద దేవుని అధికారం ఉందా, సాతాను అధికారం ఉందా? ఈ లోకంలో మనం వెలుగులన్నా ఉండాలి, లేదా చీకట్లన్నా ఉంటాం. మన జీవితంలో దేవుని అధికారానికి మనం లోబడకపోతే వెంటనే సాతాను మన అధికారాన్ని, మన జీవితాన్ని తీసుకుంటాడు, వాడి అధికారంలో నడిపిస్తాడు. బండి డ్రైవర్ సాతానుడైనా వంకర త్రోవలో నడిపించి పాపపు బురదలో దించివేసి త్రోయును నరకములో, బండి డ్రైవర్ యేసుడైనా తిన్నని మార్గంలో నడిపించి పరలోకానికి నడిపిస్తాడు, సంతోషకరమైన మార్గంలో అని చిన్నప్పుడు సండే స్కూల్లో పాట ఉంది. మరి మీ జీవితానికి, మీ ప్రవర్తనకు ఎవరు నాయకుడు, ఎవరు డ్రైవర్గా నడిపిస్తున్నారు, ఎవరు అధికారంలో మీరు నడుస్తున్నారు? ప్రియులారా, దేవుని అధికారానికి లోబడండి, పరిశుద్ధత కోరుకోండి, నీతిని కోరుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని చదివి విని నేర్చుకోండి. మీ జీవితం వర్ధిల్లుతుంది ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోబాకు. నీ జ్ఞానం వెర్రితనం. నీ జ్ఞానం ఎక్కడ నిన్ను నాశనం చేస్తుందో నీకు తెలియదు. మన జ్ఞానం ఎంతవరకు ఆలోచిస్తుందంటే ఇప్పటి వరకు ఆలోచిస్తుందండి. దేవుని జ్ఞానం ఎంతవరకు ఆలోచిస్తుందంటే మన భవిష్యత్తులో కూడా వెళ్ళి ఆలోచిస్తుంది. ఏమండి, మన భవిష్యత్తు సంతోషంగా ఉండాలని కోరుకుంటే దేవుని జ్ఞానానికి మనం లోబడాలి. అదే దేవుని వాక్యపు నడిపింపు ప్రియులారా. ఆయన నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుడు మనల్ని నడిపిస్తాడు. తర్వాత చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం మనం జీవిస్తామో, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అంటున్నాడు. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఈ దినాల్లో చూస్తే దేహానికి ఆరోగ్యం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారండి. ఎముకల్లో శక్తి కలిగిన వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు కూడా లోకంలో ఎక్కువగా ఉన్నాయి. కారణం దేవుని వాక్యానికి లోబడకపోవటం, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టకపోవటం. వాక్యాన్ని చదువుతా ఉంటే ఏది మన జీవితానికి, మన శరీరానికి నష్టం కలిగిస్తుందో వాక్యం మనకు బోధించి దానిని మన జీవితం నుండి తొలగిస్తుంది. తద్వారా మనం మేలును పొందుతాం. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడండి. తద్వారా దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును అంటున్నాడు. 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అంటున్నాడు. ప్రియులారా, మీరు దేవునికి ఇచ్చే ఆ హృదయం మీరు కలిగి ఉన్నారా? దేవుని పరిచర్యకు మీరు ఇస్తేనట మీ ఇంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుందంట. నీ ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుందంట. నీ కొట్లలో, నీ గానుగల్లో ద్రాక్ష రసం పైకి పొరలి పారు, నీ గిన్నె నిండి పొర్లుతుందంట. దేవుడు ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు. ప్రియులారా, దేవునికి ఇస్తే మనం దీవించబడతాం. మన జీవితాన్ని దేవునికి ఇస్తే దీవించబడతాం. మన సమయం దేవునికి ఇస్తే దీవించబడతాం. మన ప్రవర్తన దేవునికి ఇస్తే దీవించబడతాం. మన ధనము దేవునికి ఇస్తే దీవించబడతాం. ప్రియులారా, దేవునికి ఇచ్చి దీవించబడదాం. మన సొంత జ్ఞానంతో మనం నడిచి నాశనం అయిపోయే దానికంటే మన ప్రవర్తన మీద, మన జీవితం మీద దేవుని అధికారానికి ఒప్పుకుందామండి. ఈవెన్ మన ధనం మీద కూడా దేవుని అధికారానికి ఒప్పుకుందాం. ప్రియులారా,
మీ చేతిలో ఉన్న ధనం అది దేవుడు మీకు ఇచ్చింది అని జ్ఞాపకం చేసుకోండి. దాన్ని పట్టుకొని మీ ఇష్టానుసారంగా ఖర్చు చేయొద్దు. దాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు ఇచ్చావు, జ్ఞానముతో దీన్ని వాడటానికి నాకు సహాయం చేయి. ఇది నాకు క్షేమంగా ఉండాలి, నాకు మేలుగా ఉండాలి. ఈ ధనాన్ని నా మేలు కొరకు, అలాగే నా ఆత్మీయ అభివృద్ధి కొరకు, నా ఆశీర్వాదం కొరకు నేను వాడుకోవటానికి నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, దేవుని అధికారానికి లోబడండి, దీవించబడండి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారో నీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, నీ వాక్యానికి లోబడటం, నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవటం, నీ వాక్యానికి మేము లోబడటం ఎంత ఆశీర్వాదం మీరు తెలియజేశారు తండ్రి. దీర్ఘాయువును పొందుటకు, సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు పొందుటకు, శాంతిని పొందుటకు మీ కృపను మాకు దయచేయండి. అలాగే మా జీవితంలో మేము ఎప్పుడు మా సొంత ఆలోచనలు వెళ్ళొద్దు, నీ ప్రవర్తనకు లోబడి, నీ అధికారమునకు లోబడి జీవించడం కృప దయచేయండి తండ్రి. మా జీవితాలకు నాయకుడిగా మీరుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. నీకు లోబడే హృదయం దయచేయండి, విరిగి నలిగిన హృదయం దయచేయండి, విశ్వాసం కలిగిన హృదయం దయచేయండి. నీ చేత దీవించబడే కృప దయచేయండి ప్రభా. వాక్యాన్ని ఎక్కువగా చదవటానికి కావలసిన ప్రేరేపణాత్మను విడుదల చేయండి ప్రభా. ప్రార్థనాత్మతో నింపండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి మీద నీ ప్రసన్నతను విడుదల చేస్తున్నాను, నీ మహిమను విడుదల చేస్తున్నాను, నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. నీ ఆత్మతో బిడ్డలు తాకండి పరిశుద్ధాత్మదేవ. బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. దైవిక శక్తితో తాకండి. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, యేసు నామములో ఇప్పుడే బిడ్డలను బట్టి స్వస్థపరచండి పరిశుద్ధాత్మదేవ. ఇప్పుడే వీరికి అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మేలుతో నింపండి, కృపతో నింపండి. బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి. వీరు అంతకంతకు వర్ధిల్లినట్లు కృప దయచేయండి ప్రభా. వీరి కుటుంబాల్లో దీవెన ఉండినట్లుగా కృప దయచేయండి. వీరి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభా. అప్పుల సమస్య నుండి విడిపించండి ప్రభా. ఆర్థిక సమస్యలని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు, ఈ కుటుంబాల్లో మీ దీవెన దయచేయండి. అలాగే నీతి కలిగిన ప్రవర్తన వీరికి దయచేయండి. నిన్ను నమ్మి వెంబడించిన కృప దయచేయండి. నీ మీద ఆధారపడ్డ కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవునికి లోబడండి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మాకు తెలియపరచండి. అలాగే వీలైతే ఒక కార్యక్రమం మీరు స్పాన్సర్ చేయమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రతి సమస్యను మాకు తెలియపరచండి, మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా నేను మీతో ఫోన్లో మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.